హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కారీ జాబ్ అప్డేట్స్. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఒక శుభవార్త అండి. ఎగ్జామ్ డేట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. 7th, 8th, 9th మే 2026 మరియు 13th to 21st జూన్ వరకు అయితే ఎగ్జామ్స్ జరగనున్నాయి. వివరాల్లోకి వెళ్తే చూద్దాం. ఆన్లైన్ టెస్ట్ అడ్మిట్ కార్డ్ అనేది 4 days బిఫోర్ ఎగ్జామ్ 4 రోజుల ముందు, అంటే 16th ఎగ్జామ్ అనుకోండి, 12th రోజు మనం చెక్ చేసుకుంటే అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్. ఇప్పుడు 12th ఎగ్జామ్ అనుకోండి, 2nd అంటే ఇప్పుడు మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, 7th రోజునగా, 7th రోజు. సో April 27th మనకు సిటీ ఇంటిమేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ 2026 ఎప్పుడు, May 2026, 7th, 8th, 9th, June 2026, June 2026, 13th, 14th, 16th to 21st April. Okay, the exam will be held in multiple shifts. Multiple shifts అంటే 3 shifts ఉంటాయండి తప్పకుండా. చూద్దాం. నెక్స్ట్ హైలైట్స్ చూద్దాం. ఆర్గనైజేషన్ ఏంటి? రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. కండక్ట్ చేసేది ఎవరు? రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. పోస్ట్ నేమ్ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 3058. ఎగ్జామ్ మోడ్ ఆన్లైన్లో ఉంటుంది ఎగ్జామ్ అయితే. ఎగ్జామ్ డ్యూరేషన్ 90 minutes, అంటే 1.5 hour టైం ఉంటుంది. షిఫ్ట్స్ మార్నింగ్ 9 AM to 10:30 AM, ఆఫ్టర్నూన్ 12:45 to 2:15 PM, ఈవినింగ్ 4:30 PM to 6 PM. సో మనకు షిఫ్ట్ టైమింగ్స్ కూడా తెలిసిపోయాయి, డేట్స్ కూడా తెలిసిపోయాయి, ఎప్పుడెప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అనేది. ఇప్పటి నుండే ప్లానింగ్ అనేది స్టార్ట్ చేసి డైలీ ఒక షిఫ్ట్లో, ఈరోజు మార్నింగ్ షిఫ్ట్లో ఎగ్జామ్ రాసాము మనం ఇంట్లో రివిజన్ కోసం, మాక్ టెస్ట్లు రాసుకుంటాం కదా, అప్పుడు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ రాయాలి, ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ ఎగ్జామ్ రాయాలి, మాక్ టెస్ట్లు. అలాగా 3 shifts, మన 3 షిఫ్ట్లు మన మైండ్కి అనేది అలవాటు అయిపోయింది అనుకోండి, ఈజీగా స్కోర్ అనేది గెయిన్ చేయొచ్చు. ఎందుకు అంటారా, మనకు షిఫ్ట్ టైమింగ్ అనేది ఒకసారి అలవాటు పడ్డాం అనుకోండి, మనకు అదొక ప్లస్ పాయింట్ అవుతుంది అన్నమాట, ప్రతి ఒక్క టైమింగ్. సో ఎగ్జామ్ బిఫోర్ ఒక 1 month నుండి ఇలాగ 3 షిఫ్ట్లు రాయాలి. ఒక 4 days మనం అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత ఏ షిఫ్ట్ అనేది తెలుస్తుంది ఈజీగా. తెలిసిన తర్వాత అప్పుడు మాత్రం అదే షిఫ్ట్ ఎగ్జామ్ రాసుకోవాలి, ఆ 4 రోజులు మాత్రం. అదొక వన్ ఆఫ్ ద స్ట్రాటజీ అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి చూద్దాం. 28th October అప్లికేషన్ డేట్ 28th October 2025లో. లాస్ట్ డేట్ 4th December. ఎగ్జామ్ డేట్ అనౌన్స్డ్ 13th April. CBT1 ఎగ్జామ్ May, June. అడ్మిట్ కార్డ్ 4 days బిఫోర్. సిటీ ఇంటిమేషన్ ఎప్పుడు? 10 days బిఫోర్ ఎగ్జామ్. నెక్స్ట్ ఇక్కడ పోస్టులు చూసినట్టయితే ఏవేవి ఉంటాయి అండర్ గ్రాడ్యుయేట్లో అంటే, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో ఇవి. నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ డీటెయిల్స్ ఏంటి? 4 days బిఫోర్ ద ఎగ్జామ్ డేట్. సిటీ ఇంటిమేషన్ ఎప్పుడు రిలీజ్ అవుద్ది? 10 days prior. నెక్స్ట్ డౌన్లోడ్. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మరి? రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ పాస్వర్డ్ పెడితే డౌన్లోడ్ అయిపోద్ది. అది ప్రాసెస్. ఎగ్జామ్ ప్యాటర్న్ మనకు తెలిసిందే. టోటల్ 100 questions ఉంటాయి, టోటల్ 100 marks ఉంటాయి. డ్యూరేషన్ 90 minutes, అంటే 1.5 hour టైం ఉంటుంది. 1.5 hourలో 100 marksకి మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ 1/3 of మార్క్ డిటెక్షన్, అంటే మనము ఒక రాంగ్ ఆన్సర్ పెడితే 1/3 మార్క్ తీసేస్తారన్నమాట. సబ్జెక్ట్ ఏంటి? జనరల్ అవేర్నెస్ 40 questions. జనరల్ అవేర్నెస్. మ్యాథమెటిక్స్ 30 questions. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్ 30 questions అనేవి ఉంటాయి మనకి ఎగ్జామ్లో.
హౌ టు డౌన్లోడ్ ఎగ్జామ్ డేట్ నోటిఫికేషన్, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇది సెలక్షన్ ప్రాసెస్. ఫస్ట్ CBT 1 కండక్ట్ చేస్తారు. అందులో కండక్ట్ చేసిన దాంట్లో కట్ ఆఫ్ మార్కులు వస్తాయి. లాస్ట్ టైం అయితే 78+ పెట్టారండి కట్ ఆఫ్ 100 మార్క్స్కి. సో ఇప్పుడు కంపల్సరీ 85+ వచ్చిన వాళ్ళకే మ్యాక్సిమం అవకాశం అనేది ఉండడం జరుగుతుంది CBT 2కి వెళ్ళడానికి. సో ఎక్కువ హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ అవ్వండి. దానికోసం సబ్జెక్ట్ వీడియోస్ కోసం మన సర్కారీ జాబ్ అప్డేట్స్ వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. తప్పకుండా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.